వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీకి అయితే రావడం జరిగింది. మనతో 29వ కౌన్సిలర్ అయిన రాజు గారితో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఏ కౌన్సిలర్గా వినేందుకు మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఓకే సార్, యాజ్ ఏ కౌన్సిలర్గా మీ వార్డ్కి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? మొదటిగా ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ పేరు పేరు నమస్కారం. నేను 29వ వార్డు ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నేను వాళ్ళకు కమిట్మెంట్ ఇచ్చినట్టు ప్రతి ఏరియాను డెవలప్ చేసుకుంటాను. ఎందుకంటే నేను అదే వార్డులో పుట్టి పెరిగి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండే, సో నాకు అక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా నాకు తెలుసు. అది ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. నేను మా వార్డు ప్రజలకు ఎలా కమిట్మెంట్ ఇచ్చాను ఏంది అనేది నాకు తెలుసు. కాబట్టి ప్రతి కమిట్మెంట్ను నెరవేర్చుకుంటూ నా వార్డును డెవలప్ చేయడానికి రేయింగ్ బాల్ 24 hours into 7 ప్రతిరోజు కష్టపడతానని చెప్తున్నాను. ఓకే సార్, ప్రజెంట్ మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మేజర్గా వచ్చేసి డ్రైనేజ్, చిన్న చిన్న సీసీ అండ్ గల్లీలలో కొంచెం డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వ్యవస్థనైనా నేను దాన్ని గాడిలో పెడుతున్నాను. మిగతా విషయాలలో కూడా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. సో 15th ఫైనాన్స్ ఫండ్ నుండి కూడా మా 2 సీసీలు పెండింగ్ ఉన్నాయి. ఆ సీసీలు కూడా క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓకే సార్, యాజ్ ఏ కౌన్సిలర్గా మీరు విన్ అయ్యారు కదా, విన్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాటర్ షేర్ ఫీలింగ్ సార్? గుడ్, బాగుంది. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఓటు వేసి నిరంతరం నాతో ఉండి నన్ను గెలిపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. తప్పకుండా మీరు అనుకున్న కళను నేను నెరవేర్స్తానని నేను గంటాపదంగా చెప్తున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.